దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. प्रभुଙ୍କ नामରେ ଆପଣମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ମୋର ଧନ୍ୟବାଦ ଜ୍ଞାପନ କରେ। ఎంతగానో దేవుడి వారం అంతా కాసి కాపాడి ପ୍ରଭୁ ଉତ୍ତମତାରେ ବିଗତ ସପ୍ତାହମାନଙ୍କୁ ଉତ୍ତମତାରେ ରଖିକି ఆయన సజీవుల్లో మన నుంచి ఆయన శ్రాంతిలో నడిపిస్తున్న దేవాది దేవుడికి లెక్కలేనన్ని వందనాలు। ଆମମାନଙ୍କୁ ସଜୀବମାନଙ୍କ ମଧ୍ୟରେ ରଖିକି ତାଙ୍କ ବିଶ୍ରାମ ଦିନରେ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଆଣି ପହଞ୍ଚେଇଥିବାରୁ ସଦା ପ୍ରଭୁଙ୍କୁ ବହୁଳ ଧନ୍ୟବାଦ। వాక్యలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము। ଆମେ ବାକ୍ୟକୁ ଯିବା ପୂର୍ବରୁ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରିବା। మహాపరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు, ఘనమైన మా తండ్రి నీకు వందనాలయ్యా। ఎంతగానో ప్రభా తండ్రి మమ్మల్ని ప్రేమించి ఈ వారమంతా కూడా కాసి కాపాడి నీ సజీవమైన లెక్కల్లో మమ్మల్ని ఉంచి నీ శ్రాంతిలో నడిపించిన దేవా నీకు వందనాలయ్యా। అయ్యా నీ శ్రాంతిలో నీ వాక్యంలోకి వెళ్ళబోతుండగా మీరే మాకు తోడు ఉండండి తండ్రి। అయ్యా నీ వాక్యాన్ని గ్రహించినట్టు మీ వాక్యములో మా హృదయాలు మా జీవితాలు ఫలించినట్టు తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించండి ప్రభా। మాట్లాడే యోగ్యత అయితే నాకు లేదు, కానీ కృపను పెట్టి నాయన నీ సన్నిధిలో నన్ను నిలబెట్టారు, మీకు వందనాలయ్యా। మీ ఆత్మతో మమ్మల్ని దర్శించండి। నీ బిడ్డలకి నాకు ఏది అవసరమో మీరే మాట్లాడి ప్రతి మర్మాల్ని కూడా బయలుపరిచి మీ ఆత్మతో నడిపించమని ఈ ప్రార్థన నీ సన్నిధిలో పెట్టి అడిగి బతిమాలి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్। 5వ వచనం 6వ వచనం ధ్యానిద్దామండి। हमने 5 पद एवं 6 पदକୁ ଆମେ ଧ୍ୟାନ କରିବା। నీ సుబుద్ధిని ఆధారము చేసుకునక నీ హృదయ పూర్ణముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము। ନିଜ ସୁବିବେଚନରେ ଆଉଜି ନ ପଡ଼ିକି ତୁମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ତୁମେ ଭରସା କର, ବିଶ୍ୱାସ କର। దేవుని వాక్యములో సలోమోను రాసిన సామెతల్లో సలోమోను లెక్కించిన వాక్యం ఇది। ଏହା ସଲୋମନଙ୍କ ଦ୍ୱାରା ରଚିତ ହିତୋପଦେଶ ଅଟେ। ଏଇ ଜାଗାରେ ଯେଉଁ ବାକ୍ୟକୁ ମାନେ ପାଠ କରୁଅଛୁ ତାହାକୁ ସଲୋମନ ଲେଖିଅଛନ୍ତି। నీ సుబుద్ధిని ఆధారము చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మిక ఉంచుము। ତୁମର ନିଜ ସୁବିବେଚନାରେ ଆଉଜି ନ ପଡ଼ିକି ତୁମେ ସର୍ବାନ୍ତକରଣ ସହିତ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଭରସା କର। అనేక సార్లు మన బుద్ధిని పెట్టి మన ఆలోచనలు ఉంటాయి। ଅନେକ ସମୟରେ ଆମମାନଙ୍କର ବୁଦ୍ଧି ଆମମାନଙ୍କ ଅନୁଯାୟୀ ଆମମାନଙ୍କର ବିବେଚନା ଥାଏ। మన బుద్ధిని పెట్టే మన నడతలు కూడా ఉంటాయి। ଆମମାନଙ୍କର ବୁଦ୍ଧି ଅନୁଯାୟୀ ଆମମାନଙ୍କର କାର୍ଯ୍ୟ ଆମମାନଙ୍କର ଚାଲିଚଳନ ଥାଏ। ఎందుకంటే మనం బుద్ధిని పెట్టే సమస్తాన్ని కూడా మనం చేస్తాం అనేక సార్లు। ଆମମାନଙ୍କର ବୁଦ୍ଧି ଅନୁଯାୟୀ ହିଁ ଆମେ ପ୍ରତ୍ୟେକ ବିଷୟକୁ ଅନେକ ସମୟରେ ଆମେ କରିଥାଉ। ఇక్కడ దేవుని వాక్యంలో এই ଜାଗାରେ ପ୍ରଭୁଙ୍କର ବାକ୍ୟରେ నీ బుద్ధిని నీ జీవితానికి ఆధారం చేసుకోవద్దు, ତୁମର ବିବେଚନାକୁ ତୁମର ଜୀବନର ଆଧାର ତୁମେ ନ କର। నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచుము। ତୁମେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସର୍ବ ଅନ୍ତଃକରଣର ସହିତ ତୁମେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ବିଶ୍ୱାସ କର। అదే కిందకు వచ్చేసరికి ସେଇ ଜାଗାରେ ତଳକୁ ଯେମାନେ ଆସିକି ପାଠ କରିବା, నీ ప్రవర్తన అంతటి యందు యెహోవా అధికారమునకు ఒప్పుకొనుము। ତହିଁରେ ତୁମର ଆପଣାର ସବୁ ଗତିରେ ତାହାଙ୍କୁ ସ୍ୱୀକାର କର। ఎందుకంటే మన సొంత బుద్ధిని ఆధారం చేసుకుని జీవించకుండా ଆମେ ନିଜ ବିବେଚନାରେ ଆମେ ଆଉଜି ନ ପଡ଼ିକି మన పూర్ణ హృదయముతో, అంటే చూడండి అనేక సార్లు కొన్ని ఆటల్లో దేవునికి అవకాశం ఇస్తాము, దేవుని ఆలోచన పెట్టి నడుస్తాము, కానీ కొన్ని వాటిల్లో మన ఇష్టంలో నడుస్తాము, మన ఆలోచనలో ప్రవర్తిస్తాము। ଦେଖନ୍ତୁ ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଯଦି ଆମେ ଦେଖୁ କିଛି କିଛି ବିଷୟରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ଆମମାନଙ୍କର ଜୀବନକୁ ଆମେ କାଟିଥାଉ, ପ୍ରଭୁଙ୍କର ଆଜ୍ଞା ଅନୁଯାୟୀ ଆମମାନଙ୍କର ଜୀବନକୁ ଆମେ କାଟିଥାଉ, କିନ୍ତୁ ଆଉ କିଛି ବିଷୟରେ ଆମେ ନିଜ ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ଆମମାନଙ୍କର ଜୀବନକୁ ଆମେ ନେଇକି ଯାଉଥାଉ। ఎందుకంటే మన బుద్ధి విశ్వాసం ఎలా ఉంటుందంటే మనకి అనుకూలం వాటిలో మన ఇష్టంలో నడుచుకుంటాము। మనకి ఏదన్నా అవసరం అయితే మన అవసరం మనం తీర్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయన వాటి మీద ఆయన ఆలోచన మీద మనం నడుచుకుంటాము। ଅନେକ ସମୟରେ ଆମେ ଯେଉଁ ବିଷୟକୁ ଆମେ କରିପାରୁ ନିଜ ଶକ୍ତି ଦ୍ୱାରା ହେଇପାରେ ଏଇ ପ୍ରକାର ଆମେ ଭାବିଥାଉ। ସେ ବିଷୟ ଗୁଡ଼ିକରେ ଆମେ ନିଜ ଶକ୍ତିରେ ଆମେ କରିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁ। ଯେଉଁ ବିଷୟ ଆମମାନଙ୍କର ଶକ୍ତିର ବାହାରେ ଅଟେ ଆମେ ଆମମାନଙ୍କ ଦ୍ୱାରା ନିଜେ କରିପାରୁନାହୁଁ, ଏଇ ପ୍ରକାର ଭାବନା ଥାଏ। ସେ ବିଷୟରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଉପରେ ନିର୍ଭର କରିଥାଉ। ఇక్కడ సలోమోను అంటున్నాడు, ଏଇ ଜାଗାରେ ସଲୋମନ କହୁଅଛନ୍ତି, పూర్ణ హృదయముతో సమస్త హృదయము మన హృదయం అంతటిలో కూడా ఆయన ఇష్ట
ఇష్టములో మనం ఉండాలి. ଏଇ ଜାଗାରେ ସୋଲୋମନ ଯୋଉ ପ୍ରକାର କହୁଅଛନ୍ତି ଆମମାନଙ୍କର ସର୍ବ ଅନ୍ତଃକରଣର ସହିତ ଆମମାନଙ୍କର ଇଚ୍ଛା ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ ଆମେ ସଦାପ୍ରଭୁଙ୍କ ଉପରେ ଆମେ ରଖିବାର ଅଛି. ఈ కిందకు వచ్చేటప్పటికి మన ఆలోచన అంతటి మీద ఆయనకు అధికారం ఇమ్మన్నాడు. ଏଇ ଜାଗାରେ ଯଦି ଆମେ ଦେଖୁ ଆମମାନଙ୍କର ସମ୍ପୂର୍ଣ୍ଣ ବିବେଚନା ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ଭାବନାରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଅଧିକାର ଦେବାର ଅଛି. మన ప్రవర్తన అంతట్లా ఆయన అధికారం మనం ఇవ్వాలంటే ఆయన్ని మనం పూర్ణ హృదయముతో నమ్ముండాలి. ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ଚାଲିଚଳନରେ ଯଦି ଆମେ ପ୍ରଭୁଙ୍କୁ ଅଧିକାର ଯଦି ଦେଇପାରିବା ତାହା ଯଦି ଆମେ ଭାବିବା ତାହେଲେ ଆମମାନଙ୍କର ଜୀବନ ଉପରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଧିକାର ଆମେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଦେବାର ଅଛି. ఎప్పుడైతే మనం పరిపూర్ణముగా దేవుణ్ణి నమ్మగలమో అప్పుడు మన ఆలోచన ప్రవర్తన అంతటి మీద ఆయన్నే అధికారిగా ఉంచుకుంటాం. మనం ଯେବେ ଆମେ ସର୍ବ ଅନ୍ତଃକରଣର ସହିତ ଯେବେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ବିଶ୍ୱାସ କରୁ ତେବେ ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ వివేచన ଉପରେ ଆମେ సదాప్రభుଙ୍କୁ ଅଧିକାର ଦେଇପାରୁ. అందుకని ఇక్కడ నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి పైన కూడా ఆయనకు అధికారం ఇమ్ము. ସେଥିପାଇଁ ଏଇ ଜାଗାରେ କୁହାଯାଇଛି ତୁମର ସର୍ବ ଅନ୍ତଃକରଣ ସହିତ ତୁମେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ବିଶ୍ୱାସ କର ଓ ତୁମର ସମସ୍ତ ବିବେଚନା ପ୍ରତି ତାଙ୍କ ଉପରେ ତୁମର ଗତି ଉପରେ ମଧ୍ୟ ସଦାପ୍ରଭୁଙ୍କ ଅଧିକାର ତୁମେ ଦିଅ. మన జీవితానికి ఎప్పుడు కూడా ఆయన అధికారిగా ఉండాలి. ଆମମାନଙ୍କର ଜୀବନର ଅଧିକାର ସଦାପ୍ରଭୁଙ୍କ ଠାରେ ରହିବାର ଅଛି. మన ఆలోచనకి ఎప్పుడు కూడా ఆయన అధికారంగా ఉండాలి. ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ବିବେଚନାର ଅଧିକାରୀ ମଧ୍ୟ ସଦାପ୍ରଭୁ ହେବାର మన ଅଛି. క్రియలకు ఎప్పుడు కూడా ఆయన అధికారిగా ఉండాలి. ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ କ୍ରିୟାର ଅଧିକାରୀ ଭାବରେ ସଦାପ୍ରଭୁ ରହିବାର మన ଅଛି. జీవితం అంతటిలో కూడా ఆయన అధికారిగా ఉంచినప్పుడు ଆମମାନଙ୍କର ସମସ୍ତ ଜୀବନ ଉପରେ ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଯେମିତି ଅଧିକାରୀ ଭାବରେ ଯେବେ ରଖିବା ఆయన అధికారములో మనం తీసుకున్న ప్రతి నిర్ణయము కూడా ఉత్తమగా ఉంటది. ତାଙ୍କର ଅଧୀନରେ ଆମେ ନେଇଥିବା ପ୍ରତ୍ୟେକ ନିର୍ଣ୍ଣୟ ମଧ୍ୟ ଉତ୍ତମ ନିର୍ଣ୍ଣୟ ହୋଇକି ରହିବ. ప్రతి మార్గము ప్రతి నడత కూడా మంచిగా ఉంటది. ପ୍ରତ୍ୟେକ ମାର୍ଗ ପ୍ରତ୍ୟେକ ଚାଲିଚଳନ ମଧ୍ୟ ଉତ୍ତମ ଚାଲିଚଳନ ହେବ. మన నిర్ణయం అన్ని పెట్టే మన జీవితం ముందుకు వెళ్తది. ଆମମାନଙ୍କର ନିର୍ଣ୍ଣୟ ଅନୁଯାୟୀ ନିଷ୍ପତ୍ତି ଅନୁଯାୟୀ ଆମମାନଙ୍କର ଜୀବନ ଆଗକୁ ଯାଏ. మన జీవితంలో మంచి నిర్ణయం తీసుకుని ఉంటే ଆମମାନଙ୍କ ଜୀବନରେ ଯଦି ଉତ୍ତମ ଯଦି ନିଷ୍ପତ୍ତି ଆମେ ଯଦି ନେଇଥାଉ మన జీవితం అనే గమ్యము ఉత్తమగా ఉంటది. ଆମମାନଙ୍କର ଜୀବନର ଗନ୍ତବ୍ୟ ମଧ୍ୟ ଉତ୍ତମତାରେ ରହିବ. కానీ మన నిర్ణయము తప్పుడు నిర్ణయం ఉంటే ଯଦି ଆମମାନଙ୍କର ନିଷ୍ପତ୍ତି ଯଦି ଖରାପ ନିଷ୍ପତ୍ତି ଅଟେ మన జీవితము మన మార్గము మంచిగా ఉండదు. ଆମମାନଙ୍କର ଜୀବନ ଆମମାନଙ୍କର ମାର୍ଗ ଆମମାନଙ୍କର ପଥ ଉତ୍ତମ ରହିବ ନାହିଁ. మన సొంత ఆలోచనతో సుబుద్ధితో ఉత్తమైన నిర్ణయం మనం తీసుకోలేము. ଆମମାନଙ୍କର ନିଜ ବିବେଚନାରେ ନିଜ ଆଲୋଚନାରେ ଆମେ ଉତ୍ତମ ନିଷ୍ପତ୍ତି ଆମେ ନେଇପାରିବା ନାହିଁ. దేవుణ్ణి మన జీవితానికి అధికారంగా చేసుకున్నప్పుడు ସଦାପ୍ରଭୁଙ୍କୁ ଆମମାନଙ୍କ ଜୀବନ ଉପରେ ଅଧିକାରୀ ଭାବରେ ଯେବେ ରଖିବା ఆయన అధికారములో మనం జీవించినప్పుడు ପ୍ରଭୁଙ୍କର ଅଧୀନରେ ଯେବେ ଆମେ ଜୀବନ କାଟୁ మన ప్రతి నిర్ణయము ఆలోచన ఉత్తమై ఉంటది. ଆମମାନଙ୍କର ପ୍ରତ୍ୟେକ ନିଷ୍ପତ୍ତି ମଧ୍ୟ ଉତ୍ତମ ରହେ. ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉంటే ଗୋଟେ ଉତ୍ତମ ନିଷ୍ପତ୍ତି ଯଦି ନେବା ఆ నిర్ణయము ద్వారా మంచి ఫలాన్ని అనుభవిస్తాము. ସେ ନିଷ୍ପତ୍ତି ଦ୍ୱାରା ଆମେ ଉତ୍ତମ ଫଳ ମଧ୍ୟ ଦେଖିପାରିବା. మనం ఒక చెడ్డ నిర్ణయం తీసుకుని ఉంటే ଆମେ ଯଦି ଖରାପ ନିଷ୍ପତ୍ତି ଯଦି ନେଇଅଛୁ ఆ చెడ్డ నిర్ణయం ద్వారా చెడ్డ ఫలాన్ని అనుభవిస్తాము. ସେ ଖରାପ ନିଷ୍ପତ୍ତି ଦ୍ୱାରା ଆମେ ଖରାପ ଫଳ ମଧ୍ୟ ଦେଖିବା. మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు ଆମେ ମୋସାଙ୍କ ଜୀବନରେ ଯେବେ ଆମେ ଦେଖୁ ఎబ్రీ గ్రంథం చూద్దాము. ଏବ୍ରି ପୁସ୍ତକ ଆମେ ଦେଖିବା 11వ అధ్యాయము ଏବ୍ରି ପୁସ୍ତକ 11 ଅଧ୍ୟାୟ ଏବ୍ରି ପୁସ୍ତକ ତାର 11 ଅଧ୍ୟାୟ ତାର 24 ପଦକୁ ଆମେ ପାଠ କରିବା. ఇంకా చదవండి. చాలండి, ఒడిగలో చదవండి. विश्वास द्वारा मोसा बयस प्राप्त हैला उतारे पारंक कन्यांक पुत्र बोली ख्यात हेबाकु नास्ति कले
ପାପର କ୍ଷଣିକ ସୁଖ ଭୋଗ ଅପେକ୍ଷା ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନଙ୍କ ସହିତ ବରଂ ଦୁଃଖ ଭୋଗ କରିବାକୁ ସେ ପସନ୍ଦ କଲେ। ପୁଣି ମିଶରର ସମସ୍ତ ଧନ ଅପେକ୍ଷା ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିନ୍ଦାର ସହଭାଗୀ ହେବା ଶ୍ରେଷ୍ଠତର ଧନ ବୋଲି ମନେ କଲେ, କାରଣ ସେ ପୁରସ୍କାର ଧାନର ସମୟ ప్రతి దృష్టిపాత కొల్లే। చాలండి। మోషే జీవితాన్ని మనం చూసాము। हमने मोसांको जीवन को हमने देखुछु। మోషే ఐగుప్తులో నివాసం ఉన్న కాలంలో मोसा जेबे मिस्र देशर निवास रहुतिले అనేక మంది ఇశ్రాయేలు ఐగుప్తులో నివాసించిన కాలంలో अनेक इस्राएल लोक माने मिस्र देशरे निवास करुतिबा समय रे ఇశ్రాయేలు మగ సంతానాన్ని ఐగుప్తీయులు చంపేసేవారు। इस्राएल लोक मानकर पुओ संतान को मिस्र देश लोक माने बध करुतिले। అదే సమయాన్ని మోషే జన్మించాడు। सेही समय सेही काल रे ही मोसांकर जन्म मध्य हेतिला। జన్మించినప్పుడు తల్లి ఆ మోషేని చూసి అతి సుందరుడమై ఉండగా మోషేని విడిచిపెట్టలేక 3 నెలలు తన దగ్గరే దాచుకుంది। से समय रे मोसांकर जन्म हैला परे मोसा अति सौंदर्यमय संतान थिबा हेतु तांकर मां तांको अति जत्न रे से लोक माने जो माने बध करू अछंती सेमानंको ठारू लुचै की 3 मास पर्यंत से उत्तमता रे तांकर जत्न नेले। 3 నెలలు దాయగలింది కానీ ఆ పిల్లాడి వేడిపికి ఎక్కువ దినాలు దాయలేకపోయింది। 3 मास परे से संतानर क्रंदनर चित्कार जदि उच्च स्वर हे जाउथिबारु से आहुरी अधिक दिन से रखी पारिले नाही। ఒక జమ్ము పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టేసింది। गोटे छोट बाकस रे ताको रखी की गोटे नदी रे तांको छाडी देले। రాజు కుమార్తె ఆ స్థలానికి స్నానం చేయడానికి వచ్చి ఆ పెట్టెను చూసి పనికత్తెలను తీసుకుని రమ్మని తర్వాత ఆ పెట్టెలో శిశువును చూసింది। से समय रे फारो राजांकर झियो से नदी को से स्नान करबा पय आसिले। सेति पय तांको सहित आहुरी अन्य कन्या माने मध्य आसीतिले। सेमानंको से कहिले से रानी कहिले कि तुमे जाई कि सेतिर थिबा छोट संतान को तुमे देखि कि नै कि आस से संतान को बोली। ఆ బిడ్డని చూసి ఇష్టపడి ఫరో కుమార్తె ఆ బిడ్డను చూసి ఇష్టపడి తన నిమిత్తము ఆ బిడ్డను పెంచమంది। से छोट छुआ को से देखि कि सौंदर्य थिबारु ताकू इच्छा करी कि से कहिला कि मो निमंते ए छोट संतान को तुमे तार लालन पोषण करो बोली से कहिला। ఏప్రిల్ స్త్రీయే మోషే తల్లే మోషేని పెంచింది। से मोसांकर मां ही तांकर पालन कले। పెద్ద అయిన తర్వాత రాజు దగ్గరికి తీసుకొని వచ్చేసారు। से बड़ हैला परे तांको राजांक निकटकू नेकी आसिले। మోషే ఐగుప్తుకి రాజు అవునట్టు मोसा एबे मिस्र देशर राजा हेबा कथा। మోషేకి ఐగుప్తు రాజ్యవ్య అవకాశం వచ్చింది। मोसांक निकटरे एबे मिस्रर राजा हेबार सुजोग आसिला। కానీ మోషే అంటున్నాడు किंतु मोसा कहिले అల్పకాలమైన పాప భోగము కోసము क्षण मात्र पापर ए आनंदर भोग निमंते నా జీవితాన్ని ఇష్టపడను। सेही रीति रे मोर जीवन को काटिबा पय मैं इच्छा प्रकाश करू नाही। కానీ అల్పకాలమందు పాప భోగము కంటే पापर क्षणिक सुख भोग अपेक्षा నేను ఇశ్రాయేలు కోసము నింద భరించడం ఉత్తము। मैं प्रभुंकर लोकमानक निमंते दुख भोग करिबा को मु पसंद कली। ఎందుకంటే ఐగుప్తు రాజు అవ్వడానికి ఇష్టపడలేదు కానీ मिस्रर राजा हेबा पय से इच्छा कले नाही। ఐగుప్తు నుంచి విడిపించి ఇశ్రాయేలుకి దేవుడు ఇస్తానన్న దేశానికి నడిపించినప్పుడు నింద అవమానము శ్రమ వచ్చినా సరే ఆ పనిలో నేను ఉండడమే నాకు ఇష్టం అన్నాడు। से मिस्र देशरो इस्राएल लोक माननकु तांकु काडी यानी कि तांकु प्रभु प्रतिज्ञा करितिबा देशकु नेकी जाउतिबा समय रे अनेक निंदा अपमान ताड़ना को सहिबा ही से अपेक्षा से सेही विषयकु ही से इच्छा कले। ఎందుకంటే 40 లక్షల మందిని నడిపించడం ఒక శ్రమే। काहेकि 40 लक्ष लोक माननकु चलेबा गुटे कष्टकर समय अटे। కానీ ఐగుప్తు రాజుగా ఉన్నాడంటే ఎంతో భోగము। जदि मिस्रर राजा भाबरे जदि जीवन काटे ताहले ताहा निमंते गुटे आनंदजनक सुख भोग जीवन अटे। కానీ ఐగుప్తు రాజుగా ఉండడం ఇష్టపడలేదు। किंतु से मिस्र राजा हेबा पय से इच्छा कले नाही। ఫరే కుమారుడుగా ఉండడం ఇష్టపడలేదు। फारोंकर जियोर पुआ भाबरे रहिबा पय से इच्छा कला नाही। ఇశ్రాయేలుని నడిపించడానికి ఇష్టపడ్డాడు। इस्राएल लोक माननकु चलेबा पय से इच्छा कला। ఎందుకనగా काहेकि कहिले తన నడిపించిన ఆ పనిలో వచ్చిన ఫలాన్ని బట్టి ఆశించాడు। से जो तांको चलौतबा कामरे आसुतिबा
ଫଳ ଉପରେ ସେ ବିଷୟକୁ ସେ ଦେଖିକି ସେଇ ଇଚ୍ଛାକୁ ସେ ଜ୍ଞାତ କଲେ। ఎందుకంటే ఐగుప్తి రాజుగా ఉంటే ఏ ఫలం వస్తుందో, ସେ ଜାଣିଛନ୍ତି ଇସ୍ରାଏଲର ରାଜା ଭାବରେ ନହେଲେ ମିଶ୍ରର ରାଜା ଭାବରେ ରହିଲେ କି ପ୍ରକାର ଫଳ ଆସିବ, ఇశ్రాయేలుకి ప్రవక్తగా ఉంటే ఏ ఫలం వస్తుందో, ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କର ଗୋଟେ ଦାସ ଭାବରେ ଥିଲେ କଣ ଫଳ ଆସିବ, ఆ ఫలము మీద దృష్టి ఉంచి నిర్ణయం తీసుకున్నాడు. ସେ ଫଳ ଉପରେ ସେ దృష్టి ରଖିକି ଉତ୍ତମ ନିଷ୍ପତ୍ତି ସେ తన ନେଇପାରିଲେ। చేసిన పని తర్వాత వచ్చిన ఫలాన్ని పెట్టి దృష్టి ఉంచి ସେ ଯୋଉ କାମ କରୁଅଛନ୍ତି ସେ କାମରେ ପଛରେ ସେ କାମରେ କଣ ଫଳ ଆସିବ ସେ ଫଳ ଉପରେ ସେ ଦୃଷ୍ଟି କରିକି దాని మీద దృష్టి ఉంచి ఐగుప్తి రాజు కంటేను ఇశ్రాయేలును నడిపించడమే ఉత్తమం అన్నాడు. ସେଇ ବିଷୟରେ ସେ ଦୃଷ୍ଟି କରିକି ମିଶ୍ର ରାଜା ହେବାଠାରୁ ଅପେକ୍ଷା ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଚଳେଇବା ଉତ୍ତମ ବୋଲି ସେ ఎందుకంటే రాజుగా అల్పకాలము జీవించొచ్చు, ସେ ରାଜା ଭାବରେ ଅଳ୍ପ କାଳ ସେ ରହିପାରିବେ, ఒక అధికారం అల్పకాలం ఉంటది, ଅଧିକାର ଅଳ୍ପ କାଳ ତାଙ୍କ ହସ୍ତରେ ଥାଇପାରେ, రాజ్యభోగము ధన మోగము కొద్ది కాలాలు ఉంటది, ରାଜ୍ୟର ଭୋଗ ନହେଲେ ଧନର ଭୋଗ କିଛି ସମୟ ପାଇଁ ରହିପାରେ, కానీ దాని యందు ఆశపడలేదు. కానీ କିନ୍ତୁ ତାହାଠାରେ ତାଙ୍କର ଇଚ୍ଛା ନଥିଲା। ఇశ్రాయేలును నడిపించడంలో శ్రమ ఉన్నది, ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଚଳେଇବାରେ କଷ୍ଟ ଅଛି, కష్టం ఉన్నది, କଷ୍ଟ ଅଛି, నింద అపమానం ఉన్నది, నింద ଅପମାନ ମଧ୍ୟ ଅଛି, కానీ వాటి వెనకాల తనకు రాబోయే బహుమానమైన పరరాజ్యాన్ని చూశాడు. କିନ୍ତୁ ତା ପଛରେ ସେ ପାଇବା ପାଇଁ ଯାଉଥିବା ସେ ଉତ୍ତମ ବିଷୟକୁ ସେ ଦେଖିଲେ। అందుకనే మోషే ఇశ్రాయేలును నడిపించే ప్రవక్తగా ఇష్టపడ్డాడు, కానీ ఐగుప్తు రాజు అవ్వడానికి ఇష్టపడలేదు. ସେଥିପାଇଁ ମୋସା ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଚଲେଇବା ଗୋଟେ ଦାସ ହେବା ପାଇଁ ସେ ଇଚ୍ଛା କଲେ, କିନ୍ତୁ ମିଶ୍ରର ରାଜା ହେବା ପାଇଁ ସେ ଇଚ୍ଛା କଲେ ନାହିଁ। ఈ రోజు ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నప్పుడు ଆଜି ଦିନରେ ଗୋଟେ ନିଷ୍ପତ୍ତି ଆମେ ଯେବେ ନେଉଛୁ, ఆ నిర్ణయంలో ఈ రోజు ఫలాన్ని మనం చూస్తాం, కానీ ସେଇ ନିଷ୍ପତ୍ତିରେ ଆଜି ଦିନରେ ଯୋଉ ଫଳ ଆସିବ ସେଇ ବିଷୟକୁ ମାତ୍ର ଆମେ ఆ ଦେଖିଥାଉ। నిర్ణయంలో సాగిన తర్వాత తర్వాత వచ్చిన ఫలాన్ని ఎప్పుడు కూడా ସେଇ మనం చూడము. ନିଷ୍ପତ୍ତିରେ ଆମେ ଆଗକୁ ଚାଲିକି ତା ପଛରେ ଆଉ କଣ ଆସିବ ଫଳ ସେଇ ବିଷୟକୁ ଆମେ କେବେ ମଧ୍ୟ ଭାବି ନଥାଉ। ప్రసంగి మాట్లాడుతున్నాడు, ଆମେ ମାନେ ଉପଦେଶ କରି ଆମେ ଦେଖୁ సూర్యుని కింద ప్రయాసపడే ప్రతి ప్రయాస వ్యర్థమని మాట్లాడుతున్నాడు. ସୂର୍ଯ୍ୟର ତଳେ ପ୍ରୟାସ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ ପରିଶ୍ରମ ମଧ୍ୟ ବୃଥା ଅଟେ ବୋଲି మనం କହୁଅଛନ୍ତି। సూర్యుని కింద నివాసిస్తున్నాము, ଆମେ ସୂର୍ଯ୍ୟର ତଳେ ବାସ କରୁଅଛୁ। ఇహలోకములో ఉన్న సంతోషము తాత్కాలము, ଏ ଜଗତରେ ଥିବା ଆନନ୍ଦ ଅଳ୍ପ କ୍ଷଣ ମାତ୍ର, ఇహలోకములో ఉన్న ఆనందము తాత్కాలము, ଏ ଜଗତରେ ଥିବା ଏ ଆନନ୍ଦ ଅଳ୍ପ କ୍ଷଣ ପାଇଁ ମାତ୍ର, ఇహలోకములో జీవించిన జీవితము తాత్కాలము, ଏ ଜଗତରେ ଜୀବନ କାଟୁଥିବା ଏ ଜୀବନ ମଧ୍ୟ ଅଳ୍ପ କ୍ଷଣ ନିମନ୍ତେ, ఈ లోకములో సంపాదించిన సంపద సమస్తము కూడా తాత్కాలము. ଏ ଜଗତରେ ଆମେ ଅର୍ଜନ କରୁଥିବା ପ୍ରତ୍ୟେକ ସମ୍ପତ୍ତି ମଧ୍ୟ କ୍ଷଣସ୍ଥାୟୀ ମାତ୍ର ଅଟେ। కానీ తాత్కాలమైన ఈ లోకములో మన జీవితాలు కట్టబడే విధముగానే మన నిర్ణయం ఉన్నది, కానీ దేవుళ్ళో ଏ କ୍ଷଣସ୍ଥାୟୀ ଜୀବନରେ ଏ ଜଗତରେ ଆମମାନଙ୍କର ଜୀବନକୁ ଗଢିବା ନିମନ୍ତେ ହିଁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମେ ନିଷ୍ପତ୍ତି କେବଳ କରୁଅଛୁ। తాత్కాలమైన లోకము కాకుండా శాశ్వతమైన రాజ్యానికి వెళ్ళేలా మన ఆత్మీయ నిర్ణయం ఉంటలేదు ଏ ఇప్పుడు కూడా. କ୍ଷଣସ୍ଥାୟୀ ଜୀବନକୁ ଛାଡିକି ସେ ଅନନ୍ତକାଳୀନ ଜୀବନ ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ପାଇବା ପାଇଁ এই ପ୍ରକାର ନିର୍ଣ୍ଣୟ ଆମେ କେବେ ମଧ୍ୟ ଜୀବନରେ ନେଇ ପାରୁନାହୁଁ। తాత్కాలమైన ఈ లోకములో రాజ్యభోగాన్ని మోషే ఇష్టపడలేదు, కానీ ଏ କ୍ଷଣସ୍ଥାୟୀ ହେଇଥିବା ଏ ଜଗତର ଏ ଉତ୍ତମ ରାଜ୍ୟର ଆନନ୍ଦ ସୁଖ ଭୋଗକୁ ମୋସା ଇଚ୍ଛା କଲେ ନାହିଁ, కానీ శాశ్వతమైన రాజ్యాన్ని పొందుకునే ఫలాన్ని ఇష్టపడ్డాడు. କିନ୍ତୁ ସେ ଅନନ୍ତକାଳୀନ ସେଇ ଜୀବନକୁ ଯିବା ପାଇଁ ସେଇ ଜାଗାର ଫଳକୁ ପାଇବା ପାଇଁ ସେ ଇଚ୍ଛା କଲେ। అందుకనే ఐగుప్తులకి ప్రధాన మంత్రి రాజుగా అవడానికి మోషే ఇష్టపడలేదు, కానీ ସେଥିପାଇଁ ମିଶ୍ର ଦେଶର ରାଜା ଭାବରେ ସେ ହେବା ପାଇଁ ସେ ଇଚ୍ଛା କଲେ ନାହିଁ। ఇశ్రాయేలుని నడిపించడానికి ఇష్టపడి శ్రమల గుండా ఇశ్రాయేలుని నడిపించాడు. ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଚଲେଇବା ପାଇଁ ସେ ଇଚ୍ଛା କରିକି ଅନେକ କଷ୍ଟରେ ମଧ୍ୟ ସେମାନଙ୍କୁ ସେ ଚଲାଇଲେ। మోషే నిర్ణయము ମୋସାଙ୍କର ନିର୍ଣ୍ଣୟ ఇశ్రాయేలులో ఉత్తమైన ప్రవక్తగా నిలబెట్టింది. ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ତାଙ୍କୁ ଉତ୍ତମ ଦାସ ଭାବରେ ତାଙ୍କୁ ଛିଡା କଲା। మోషేని పెట్టి దేవుడు అంటాడు, ମୋସାଙ୍କୁ ଦେଖିକି ସଦାପ୍ରଭୁ କହନ୍ତି, నా ఇల్లంతట్లో మోషే నమ్మకస్తుడని. ମୋସା ମୋ ଘରଠାରେ ସମସ୍ତଙ୍କ ଠାରୁ ବିଶ୍ୱସ୍ତନୀୟ ବ୍ୟକ୍ତି ଅଟେ। ఎందుకంటే మోషే తీసుకున్న నిర్ణయము କାହିଁକି ନା ମୋସା ନେଇଥିବା ନିଷ୍ପତ୍ତି దేవుళ్ళో ఒక నమ్మకస్తుడిగా నిలబెట్టింది. ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ତାକେ ଗୋଟେ ଉତ୍ତମ ବ୍ୟକ୍ତି ଭଳିଆ ଛିଡା କରିଲା। మోషే కంటే ముందు కానీ వెనక కానీ
కానీ మోషే అంటే ఉత్తమైన ప్రవక్తే లేడు. ମୋସାଙ୍କ ପୂର୍ବରୁ ନହେଲେ ମୋସାଙ୍କ ପରେ ମୋସାଙ୍କ ଭଳିଆ ଉତ୍ତମ ବିଶ୍ୱସ୍ତନୀୟ ଦାସ କେହି ନାହାନ୍ତି. ఉత్తమైన ప్రవక్తగా నిలబెట్టింది. ଉତ୍ତମ ବିଶ୍ୱସ୍ତନୀୟ ଦାସ ଭାବରେ ତାଙ୍କୁ ଛିଡ଼ା କଲେ. అంతేకాకుండా పరరాజ్యం అనే ఉత్తమైన బహుమతిని కూడా మోషే କେବଳ పొందుకునేలా ତାହା ହିଁ ନୁହେଁ, ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ଭଳି ଉତ୍ତମ ବହୁମାନ ମଧ୍ୟ ସେ ପାଇବା ପାଇଁ ପ୍ରଭୁ ତାଙ୍କୁ ସୁଯୋଗ ଦେଲେ. తన నిర్ణయము మార్చింది. କାହିଁକି ନା ତାଙ୍କର ନିଷ୍ପତ୍ତି ଏ ବିଷୟକୁ ପରିବର୍ତ୍ତନ ఈ କଲା. రోజు మనం దేవుని సంతానం వలె ఉన్నాము. ଆଜି ଆମମାନେ ପ୍ରଭୁଙ୍କର ସନ୍ତାନ ଭାବରେ ଆମମାନେ ଅଛୁ. మన నిర్ణయము దేవునిలో ఎలా ఉన్నది? ଆମମାନଙ୍କର ନିଷ୍ପତ୍ତି ପ୍ରଭୁଙ୍କ ଠାରେ କି ପ୍ରକାର ରୀତିରେ ଅଛି? మన జీవితం వెళ్ళిపోతుంది. ଆମମାନଙ୍କର ଜୀବନ ଆଗକୁ ଚାଲି ଯାଉଅଛି. మన దేవుళ్ళో కొనసాగిపోతున్నాము. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆଗକୁ ଚାଲି ଯାଉଅଛୁ. దేవుడి ప్రార్థన వాక్యములో వెళ్ళిపోతున్నాము. ଆମେ ପ୍ରଭୁଙ୍କ ବାକ୍ୟରେ ପ୍ରାର୍ଥନାରେ ଆମେ ଯାଉଅଛୁ. మన తీసుకున్న నిర్ణయం ఈ లోకం వరకే పరిమితి అయిపోయింది. ଆମମାନଙ୍କର ନିଷ୍ପତ୍ତି ଏ ଜଗତର ପରିସ୍ଥିତିରେ ହିଁ କେବଳ ତାହା ସୀମିତ ఈ ହେଇଯାଇଅଛି. లోకంలో కలిగిన అల్ప భోగాల నిమిత్తమే మన నిర్ణయం ఉన్నదా? ଏ ଜଗତରେ ଥିବା ଅଳ୍ପ କାଳର ସେ ଭୋଗ ନିମନ୍ତେ ହିଁ ଆମମାନଙ୍କର ନିଷ୍ପତ୍ତି ଅଛି. శాశ్వతమైన పరరాజ్యాన్ని పొందుకునే విధముగా ସେ ఉన్నదా? ଅନନ୍ତକାଳୀନ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ପାଇବା ଏଇ ପ୍ରକାର ରୀତିରେ ଆମମାନଙ୍କର ନିଷ୍ପତ୍ତି ଅଛି. మన జీవితంలో ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? ଆମମାନଙ୍କର ଜୀବନରେ ଆମେ କେବେ ହେଲେ ଏଇ ବିଷୟକୁ ଭାବୁଅଛୁ କି? యెహోషువ గ్రంథంలో ఉన్నది. ଆମେ ଯେହୋଶୁଆ ପୁସ୍ତକକୁ ଯେବେ ଆମେ ଯିବା, ఒకసారి చూద్దాము. ଆମେ ଥରେ ଦେଖିବା, రాహాబు జీవితాన్ని మనం చూసుకుందాము. ଆମେ ରାହାବଙ୍କ ଜୀବନକୁ ଆମେ ଦେଖିବା. యెహోషువ మొదటి అధ్యాయము ଯେହୋଶୁଆ ପୁସ୍ତକ ତାର ପ୍ରଥମ ଅଧ୍ୟାୟ రెండవ వచనం చదవండి. ఒకటో వచనం చదవండి. రెండో అధ్యాయము ఒకటో వచనం. ଯେହୋଶୁଆ ପୁସ୍ତକ 2 ଅଧ୍ୟାୟ ତାର ପ୍ରଥମ ପଦ. చాలండి. రాహాబు కానాను స్త్రీ. ରାହାବ ଜଣେ କିନାନୀୟ ସ୍ତ୍ରୀ ଅଟନ୍ତି. కానానులో నివాసం చేస్తుంది. తను ఒక వ్యభిచారి. ସେ କିଣାନରେ ସେ ନିବାସ କରୁଅଛନ୍ତି. ସେ ଗୋଟେ ବେଶ୍ୟା ସ୍ତ୍ରୀ ଅଟେ. ఇశ్రాయేలుకి కానాను దేశము దేవుడు ఇచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କୁ କିଣାନ ଦେଶ ସଦାପ୍ରଭୁ ଦେଲା ପରେ ఇశ్రాయేల్ ఆ దేశాన్ని ఎల్లక ముందు ఇద్దరు వ్యక్తుల్ని యెహోషువ పంపించాడు. ఇశ్రాయేల్ ଲୋକମାନେ ସେ ଦେଶ ଭିତରକୁ ପ୍ରବେଶ କରିବା ପୂର୍ବରୁ ଯେହୋଶୁଆ 2 ଜଣ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ସେ ଦେଶକୁ ପଠାଇଲେ. ఎందుకంటే ఆ దేశం ఎలా ఉన్నది, దాన్ని దండెత్తడానికి ఏ మార్గం అంటూ వెళ్ళాలని. କାହିଁକି ନା ସେ ଦେଶ କି ପ୍ରକାର ରୀତିରେ ଅଛି, ସେ ଦେଶ ଭିତରକୁ ପ୍ରବେଶ କରିବା ପାଇଁ କେଉଁ ମାର୍ଗରେ ଯିବାର ଅଛି, ଏ ବିଷୟକୁ ସେ ଜାଣିବା ନିମନ୍ତେ ପଠାଇଲେ. ఆ దేశానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళిన తర్వాత ସେ ଦେଶକୁ 2 ଜଣ ବ୍ୟକ୍ତି ଗଲା ఆ ପରେ కానాను దేశపు స్త్రీ అయిన వ్యభిచారైన రాహాబు ସେ କିଣାନ ଦେଶର ବେଶ୍ୟା ହେଇଥିବା ରାହାବ ఈ ఇద్దరు వ్యక్తుల్ని కూడా తన ఇంటిలో దాసింది. ଏ 2 ଜଣ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ମଧ୍ୟ ତାର ଗୃହ ଭିତରେ ତାଙ୍କୁ ଲୁଚେଇକି ରଖିଲେ. దాసారని ఆ వ్యక్తులకి, ఆ ప్రాంతం వ్యక్తులకి రాజుకి తెలిసి నౌకల్ని ఇద్దరిని పంపించి ସେ ଏ ପ୍ରକାର ରୀତିରେ ସ୍ତ୍ରୀ ତାଙ୍କୁ ଲୁଚେଇ ଅଛି ବୋଲି ଏ ବିଷୟକୁ ଜାଣିକି ସେଇ ଦେଶର ରାଜା 2 ଜଣ ଚାକରଙ୍କୁ ସେଇ ସ୍ତ୍ରୀଙ୍କ ଗୃହକୁ ପଠେଇକି నీ ఇంటికి ఇద్దరు వ్యక్తులు వచ్చారు, ఆ వ్యక్తులు ఎక్కడున్నారో చెప్పమన్నప్పుడు ତୁମ గృహకు 2 ଜଣ ବ୍ୟକ୍ତି ଆସି ଅଛନ୍ତି, ସେ ବ୍ୟକ୍ତି କେଉଁ ଜାଗାରେ ଅଛନ୍ତି ବୋଲି ପଚାରିଲେ ଯେବେ అప్పుడు ఆ వ్యక్తుల్ని దాసేసంటది వచ్చారు కానీ తిరిగి వెళ్ళిపోయారు. ସେଇ ସମୟରେ ଏ ସ୍ତ୍ରୀ 2 ଜଣଙ୍କୁ ଲୁଚେଇକି ସେ କହିଲା ହଁ ଆସିଥିଲେ କିନ୍ତୁ ସେମାନେ ଚାଲି ଯାଇ ଅଛନ୍ତି. ఎందుకంటే అబద్ధం ఆడితే ఆ వ్యక్తుల గృహంలో ఉన్నారంటే రాజు చంపేస్తాడు. କାହିଁକି ନା ଯଦି ମିଛ ନହ କହିକି ଯଦି ସେ ସତ୍ୟ କହିବ
कि ए व्यक्ति माने मोर गृहरे जदि जदि अछंती बोली कहबो ताहेले राजा से मानकु मारी देबे కానీ ఆ రాజు చంపేస్తాడని తెలిసుండి కూడా తన ప్రాణాన్ని తెగించి ఆ వ్యక్తులు వచ్చారు కానీ తిరిగి వెళ్ళిపోయారని చెప్తుంది. आ पुनर्बार जदि ए स्त्री लोक मध्य जदि मिछ कहू अछि जदि घर भितरे रखिकी जदि ए विषय को जदि राजा जानिबे ताहेले मध्य ताको मारी देबे किंतु तार प्राण को मध्य से त्याग करिकी से बाजीरे लगेकी से ए विषय को से कहिला ఎందుకంటే ఆవిడ వ్యభిచార వచ్చు కానీ దేవుళ్ళ ఉత్తమైన నిర్ణయం తీసుకుంది. తను काहेकि ना ए स्त्रीटा बेस्य हेई थाई पारे किंतु से प्रभुंको ठारे उत्तम निष्पत्ति नै ఎర్ర సముద్రము చేసిన దేవుడి కార్యాలు ఆవిడన్నది. लाल समुद्र को दुई भागरे विभक्त करितबा प्रभुंकर कार्य को ए स्त्री सुनी अछि. ఐగుప్తులో చేసిన కార్యాలు ఇన్నది. मिस्र देशरे करितबा कार्य को ए स्त्री सुनी अछि. దాన్ని బట్టి దేవుడు గొప్పతనాన్ని తెలుసుకున్నది. से विषय को नेकी प्रभुंकर महानता को से बुझी पारिला. తెలుసుకుని దేవుడు సంతానానికి సాయం చేస్తే ए विषय को से जाने कि प्रभुंकर संतान हेतिबा लोक मानक से सहाय्य करिला. దేవుడు ఇవ్వబోతున్న బహుమానాన్ని ఆలోచించింది. प्रभु ता बदलरे तांको देबे जो प्रतिफल को देबे सेही प्रतिफल ऊपर से दृष्टि रखिला. అందుకనే తన ప్రాణాన్ని అడ్డమ్మగా పెట్టి కూడా దేవుళ్ళ ఉత్తమైన నిర్ణయం सेतिपाई तार తీసుకుని प्राण को मध्य से बाजरे लगई कि से प्रभुंको ठारे उत्तम निष्पत्ति से नहीं पारिला. తీసుకుని ఆ వ్యక్తులు తన గృహంలోనే దాసి ఆ వ్యక్తులు వెళ్ళిపోయారని చెప్పింది. सेही प्रकार इतरे निष्पत्ति नहीं कि से दुई जण लोकन को निज गृहरे लुचई कि से माने चाली जई अछंती बोली से मिछ कहिला. దేవుడు రాజ్యాన్ని దేవుడు వాగ్దానాన్ని సఫలపరచడానికి తన ప్రాణాన్ని అడ్డం పెట్టి తన కార్యాన్ని యేషైన రాహాబు చేసుండగా प्रभुंकर कार्य को से सफलीकृत करिबा पई तांकर निजर जीवन को मध्य से बाजरे लगई कि प्रे कार्य करितिबा एई जीवन रे ఇశ్రాయిల్లో ఐగుప్తులు కానాను దేశము సమస్తము అవిధేతలు వెళ్ళిపోయారు కానీ ఈ కానాను స్త్రీ అయిన వ్యభిచారి మాత్రం మిగిలిపోయింది. ए जगह रे किनान देशर अनेक लोक माने से जगह रे विनाश होई गले किंतु ए बेस्या हेतिबा स्त्री तार जीवन को से रक्षा करि पारिला. ఎందుకంటే దేవుడందు నేను సహాయం చేస్తే దేవుడు నా జీవితాన్ని రక్షిస్తాడని దేవుడందు విశ్వాసం కలిగి काहेकि ना मो प्रभुंको ठारे जदि प्रभुंकर लोक मानक जदि मो सहाय्य करे ताले प्रभु मोर जीवन को रक्षा करिबे ए विषय को से जानिकी తన ప్రాణాన్ని అడ్డమ్మగా పెట్టి నిర్ణయం తీసుకుంది. तांकर जीवन को बाजरे लगई कि सेही प्रकार निष्पत्ति नहीं पारिला. తన నిర్ణయానికి వచ్చిన బహుమానాన్ని तार निष्पत्ति रो जो प्रभु जो प्रतिफल देवा पई जाऊ अछंती కానాను స్త్రీలు అనేక మంది చనిపోయారు కానీ किनान देशर अनेक लोक माने मृत्युवरण कले వ్యభిచారైన రాహాబు మిగిలి किंतु ए बेस्या हेतिबा ए राहाब तार जीवन को रक्षा करिकी ఇశ్రాయిలులో చేర్చబడి इस्राएल लोक मानक मध्य रे से आसिकी యేషయ్య వంశావళిలో తన పేరు లెక్కించబడింది. यीशु क्रिस्टंकर वंशावली रे ही तार नाम को से लेखै ఒక पारिला. వ్యభిచారి తన నిర్ణయం ఉత్తమగా ఉన్నది. गुटे व्यभिचारी हेतिबा स्त्री रो गुटे उत्तम निष्पत्ति తన ఉత్తమైన నిర్ణయానికి तार गुटे उत्तम निष्पत्ति అవిధేయతలతో నశించిపోలేదు కానీ ए किनान देशर अनेक लोक मानक सहित से मध्य विनाश न हे కానీ ఇశ్రాయిలులో చేర్చబడి యేషయ్య వంశావళిలో తన పేరు లెక్కించబడింది. इस्राएल लोक मानक मध्य रे से मध्य जड़ित हे कि यीशु क्रिस्टंकर वंशावली रे तार नाम को से लेखै पारिला. ఈ రోజు దేవుళ్ళో మన నిర్ణయమును आज दिन रे प्रभुंको ठारे आमानकर निष्पत्ति మనం తీసుకున్నామంటే हमने जो निष्पत्ति हमने नेवछु ఆ నిర్ణయం వెనకాల వచ్చిన ఫలాన్ని చూసి నిర్ణయం తీసుకునే వారిగా మనం से ఉండాలి. निष्पत्ति पछरे जो प्रतिफल आसीबो से प्रतिफल को देखि कि हमने निष्पत्ति नेबार व्यक्ति बोली हमने ఈ रहिबार अछि. లోకములో కలుగున్న ఫలాన్ని పెట్టి నిర్ణయం తీసుకుంటే ए जगतर जो फल आसीबो ताहाकु देखि कि जदि हमने निष्पत्ति नेवछु ఈ లోకంలో అల్పకాలము మన జీవితంతో మన నిర్ణయం కూడా ఆగిపోతుంది. ए जगतरे आमानकर जीवन अल्प काल रे जो प्रकार शेष होई जिवो ता सहित आमानकर निष्पत्ति रो मध्य शेष होई जिवो. కానీ మన నిర్ణయం ఎప్పుడు ఎలా ఉండాలనగా आमानकर निष्पत्ति सदा बेले को प्रकार रीति रहिबार अछि. మనం పరదేశులమై ఈ లోకానికి వచ్చాము. हमने परदेशी है कि यात्री को भाव रे ई जगह को हमने ఈ आसी లోకములో ఒక వ్యక్తిని ఒక ప్రణాళికలతో దేవుడు ఏర్పరిచాడు. ए जगतरे प्रत्येक जन को गुटे गुटे उद्देश्य रो सहित प्रभु तांको गड़ी ఆ अछंती. ప్రణాళికను సమస్తము సఫలపరిచిన తర్వాత ఆయన దగ్గరికి తోడుకొని से వెళ్తారు. प्रत्येक उद्देश्य को हमने सफलीकृत कला परे प्रभु आमान को तांको निकट को नै ఈ లోకములో మన పరదేశులమై ఉన్నామని ए जगतरे हमने केवल यात्री को भाव रे आसी अछु बोली మనం పరదేశిగా కొద్ది కాలం జీవించడానికి పరవాసులుగా వచ్చామని हमने ए जगह को यात्री को भाव रे किछि दिन
ପାଇଁ ଆମେ ନିବାସ କରିବା ପାଇଁ ଆସିଅଛୁ ବୋଲି దేవుడు ఒక నిర్ణయం నిమిత్తం ఈ లోకంలో మన ఉంచాడని ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ଗୋଟେ ଉତ୍ତମ କିଛି ଯୋଜନା ହେତୁ ପ୍ରଭୁ ଆମମାନଙ୍କୁ ଏ ଜଗତରେ ఆ ରଖିଅଛନ୍ତି నిర్ణయము మనం సఫలపరచ ఆయనలో ఉత్తమైన నిర్ణయం తీసుకుని ସେ ନିଷ୍ପତ୍ତି ସେ ବିଷୟକୁ ଆମେ ପ୍ରଭୁଙ୍କର ଯୋଉ ବିଷୟ ଅଛି ସେ ବିଷୟକୁ ସଫଳୀକୃତ କରିବା ନିମନ୍ତେ ଆମେ ఈ ଉତ୍ତମ ନିଷ୍ପତ୍ତି ఈ ନେଇକି లోకంలో ఉండగానే పర రాజ్యాన్ని పొందుకునే విధముగా మనం ఉండాలి ଏ ଜଗତରେ ଥିବା ସମୟରେ ହିଁ ଆମେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ପାଇପାରିବା ବ୍ୟକ୍ତି ବୋଲି ଆମମାନଙ୍କର ଜୀବନ ରହିବାର ଅଛି అప్పుడు ఉండగానే ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ଯଦି ଆମମାନଙ୍କର ଜୀବନ ଅଛି అప్పుడు మన ఆయన నిర్ణయము సఫలమవి ఇహలోక భోగము కాకుండా పర రాజ్యాన్ని శాశ్వతమైన రాజ్యానికి చేరగలం మనము ତାଙ୍କର ଇଚ୍ଛାକୁ ଆମେ ସଫଳୀକୃତ କରିକି ଏଇ ଜଗତରେ ଥିବା ସମୟରେ ସେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଆନନ୍ଦକୁ ଆମେ ଭୋଗ କରିପାରିବା మన శ్వాసం ఎలా ఉండాలనగా ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ କୋଉ ପ୍ରକାର ରୀତିରେ ରହିବାର ଅଛି କହିଲେ మోషే ఎలా అయితే ମୋସା ଯୋଉ ପ୍ରକାର ରୀତିରେ శ్రమను చూసుకోలేదు కానీ ସେ କଷ୍ଟକୁ ଦେଖିଲେ ନାହିଁ ఇశ్రాయేలు నడిపించడం శ్రమ నిందనుకోలేదు కానీ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଚଲେଇବା ଗୋଟେ କଷ୍ଟ ଗୋଟେ ଅପମାନ ବୋଲି ସେ ଭାବିଲେ ନାହିଁ ఆ శ్రమ వెలకాల వచ్చిన ఫలాన్ని చూసుకుంటూ ସେ କଷ୍ଟରେ ପଛରେ ଥିବା ସେ ଅନେକ ଆଶୀର୍ବାଦକୁ ସେ ଦେଖିକି అల్ప భోగమైన ఆశను విడిచిపెట్టేశాడు ସେ ଅଳ୍ପ କାଳ ନିମନ୍ତେ ଯୋଉ ଆଶୀର୍ବାଦ ଥିଲା ତାହାକୁ ସେ ଛାଡ଼ିଦେଲେ ఈ లోకంలో మనకి ఎన్నో ఆశలు కనిపించవచ్చు ଏ ଜଗତରେ ଅନେକ ଆଶା ଆମମାନଙ୍କର ସମ୍ମୁଖରେ ఈ ଥାଇପାରେ లోకంలో ఎన్నో రంగులు ଏ కనిపించవచ్చు ଜଗତରେ ଆମମାନଙ୍କ ସମ୍ମୁଖରେ ଅନେକ ରଙ୍ଗ ఈ ଦେଖାଯାଇପାରେ లోకంలో ఎంతో బెంత కనిపించవచ్చు ଏ ଜଗତରେ ଅନେକ ବିଷୟ ଆମମାନଙ୍କ ଚକ୍ଷୁରେ ଦେଖାଯାଇପାରେ వాటిని చూసుకుంటూ ସେଇ ବିଷୟକୁ ଆମେ ଦେଖିକି పరలోకమైన దర్శనాన్ని మనం ସେ పోగొట్టుకోకూడదు ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟର ଦର୍ଶନକୁ ଆମେ ନ ହରେଇବା କଥା ఒక ఎబిషారే అవ్వచ్చు కానీ ଗୋଟେ ବେଶ୍ୟା ହେଇଥାଇପାରେ ଏଇ ସ୍ତ୍ରୀ దేవుడి కార్యాలు పొందుకోలేదు ସେ ପ୍ରଭୁଙ୍କର କାର୍ଯ୍ୟକୁ ସେ କେବେ ମଧ୍ୟ ପାଇନାହିଁ కానీ దేవుడు ఇశ్రాయేలు జీవితంలో చేసిన కార్యాలను పెట్టి ସେ କିନ୍ତୁ ପ୍ରଭୁ ଯୀଶୁ ସେ ସଦାପ୍ରଭୁ ସେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଜୀବନରେ କରିଥିବା କାର୍ଯ୍ୟକୁ ସେ ଦେଖିଲା ଶୁଣିଲା ମାତ୍ର దేవుడిలో ఉన్న గొప్పతనాన్ని తెలిసి విశ్వసించి ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ମହାନତାକୁ ସେ ଦେଖିକି విశ్వాସ କରିକି తన ప్రాణాన్ని అడ్డంగా పెట్టి ఇశ్రాయేలుని ତାଙ୍କର రక్షించింది ଜୀବନକୁ ହିଁ ବାଜିରେ ରଖିକି ସେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ରକ୍ଷା କଲା అందుకనే మన జీవితము ସେଥିପାଇଁ ଆମମାନଙ୍କ ଜୀବନରେ దేవుడిలో ఎలాగున్నది ఎటువంటి నిర్ణయం తీసుకున్నామో ପ୍ରଭୁଙ୍କ ଠାରେ କୋଉ ପ୍ରକାର ରୀତିରେ ଅଛି ଆମେ କୋଉ ପ୍ରକାର ରୀତିର ନିଷ୍ପତ୍ତି ଆମେ ନେଉଛୁ అనుక్షణము పరిశోధించి ସେ పరిశీలించుకుంటూ ବିଷୟକୁ ଆମେ ଅନେକ ସମୟରେ ପ୍ରତ୍ୟେକ ସମୟରେ ଆମେ ତାହାକୁ ପରୀକ୍ଷା କରିକି ଆମେ ଚାଲିବାର ଅଛି ఆయనలో మనం జీవించాలి ତାଙ୍କ ଠାରେ ଆମେ ଜୀବନ କାଟିବାର ଅଛି మన శ్వాసం ఎలా ఉన్నదో ଆମମାନଙ୍କର ବିଶ୍ୱାସ କୋଉ ପ୍ରକାର ରୀତିରେ మన ଅଛି ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ଆମମାନଙ୍କର ଆତ୍ମିକ ଜୀବନ କୋଉ ରୀତିରେ ଅଛି అది పరరాజ్యానికి చేరే విధముగా ఉన్నదో ତାହା ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟକୁ ନେଇପାରିବା ଏତେ ଉତ୍ତମ ଅଛି କି ନାହିଁ ఈ లోకంలో ఆగిపోయిన విధముగా ఉన్నదో ନା ଏ ଜଗତରେ ରହିଯାଇଥିବା ବିଧାନରେ ସେଇ ଅଛି ତାହାକୁ ଆମେ ପରୀକ୍ଷା କରିବା ఆలోచించుకోకుండా ఒక గుడ్డివారిగా మనం వెళ్ళిపోతే ଆମେ ସେଇ ବିଷୟକୁ କେବେ ମଧ୍ୟ ନ ଭାବିକି ଗୋଟେ ଅନ୍ଧ ଲୋକ ଭଳିଆ ଯଦି ଆମେ ଜୀବନ କାଟୁ దేవుడు మన పట్ల దేవుడికున్న వాంఛ ప్రణాళిక కూడా నెరవేర్చబడదు ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ଉପରେ ଯୋଉ ଇଚ୍ଛା ରଖିଅଛନ୍ତି ତାହା ମଧ୍ୟ ସଫଳୀକୃତ ହେବ ନାହିଁ ఐగుప్తులో మగ సంతానం అంతటిలో కూడా మోషేని రక్షించాడు దేవుడు ସେଇ ମିଶ୍ର ଦେଶରେ ସମସ୍ତ ପୁଅ ସନ୍ତାନ ମଧ୍ୟଙ୍କ ସେମାନଙ୍କ ଠାରୁ ସେଇ ଜାଗାରେ ମୋସାଙ୍କୁ ପ୍ରଭୁ ରକ୍ଷା କଲେ ఎందుకంటే ఇశ్రాయేలుని నడిపించడానికి ప్రవక్తగా మార్చుకోవడానికి କାହିଁକି ନା ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କୁ ଚଲେଇବା ନିମନ୍ତେ ଗୋଟେ ଉତ୍ତମ ଦାସ ଭାବରେ ତାଙ୍କୁ ପରିଣତ କରିବା దేవుడు ନିମନ୍ତେ ప్రతి ప్రణాళికని కూడా మోషే గ్రహించాడు కనుకే ପ୍ରଭୁଙ୍କର ପ୍ରତ୍ୟେକ ଯୋଜନାକୁ ମୋସା ବୁଝି ପାରିଥିବା ହେତୁ అల్పభోగమైన ఐగుప్తు రాజ్య కోసం ఇష్టపడలేదు కానీ ସେ ଅଳ୍ପ ଖ୍ୟାଳ ନିମନ୍ତେ ସେ ସୁଖ୍ୟାତି ପାଇବାର ସେ ରାଜାର ସ୍ଥାନକୁ ସେ ଇଚ୍ଛା କଲେ ନାହିଁ ఇశ్రాయేల్ కోసం జీవించడం మొదలు పెట్టాడు ସେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ପାଇଁ ଜୀବନ କାଟିବା ସେ ଆରମ୍ଭ ఈ କଲେ రోజు మన నిమిత్తం ఆయనకి ఏ నిర్ణయం ఉన్నదో ଆଜି ପ୍ରଭୁ ଆମମାନଙ୍କ ପ୍ରତି ଯୋଉ ଇଚ୍ଛାକୁ ସେ మన ରଖିଅଛନ୍ତି పట్ల ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో ଆମମାନଙ୍କ ଉପରେ ତାଙ୍କର ଯୋଉ ଯୋଜନା ଅଛି మన పట్ల ఏ ఆలోచన ଆମମାନଙ୍କ ఆయనకున్నదో ପ୍ରତି ତାଙ୍କର ଯୋଉ ଭାବନା ଅଛି మనం గ్రహించగలిగితే ସେ ବିଷୟକୁ ଆମେ ବୁଝିକି ఆయన కార్యాన్ని ఆయన ఇష్టాన్ని ఆయన ప్రణాళికని సఫలపరిచిన విధముగా ତାଙ୍କର କାର୍ଯ୍ୟକୁ ତାଙ୍କର ଇଚ୍ଛାକୁ ତାଙ୍କର ଯୋଜନାକୁ ସଫଳ କରିବା ବ୍ୟକ୍ତି ଭଳିଆ మన నిర్ణయము మార్చబడి ଆମମାନଙ୍କର ନିଷ୍ପତ୍ତି ପରିବର୍ତ୍ତନ କରିକି ఆయన నిర్ణయములో మనం జీవించగలము ତାଙ୍କର ନିଷ୍ପତ୍ତିକୁ ଆମେ ନେଇକି ଜୀବନ କାଟି ପାରିବା అలా మా నిర్ణయాన్ని
మార్చయ్యా ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ଆମମାନଙ୍କର ନିଷ୍ପତ୍ତିକୁ ତୁମେ ପରିବର୍ତ୍ତନ କର ପ୍ରଭୁ అని దేవుడిలో మనం ସେଇ ప్రార్థించుకుందాం. ପ୍ରକାର ରୀତିରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରିବା దేవుడు మాట్లాడుతున్నాడు, ସଦା ପ୍ରଭୁ କହନ୍ତି నీ జీవితానికి నన్ను ఆధారము చేసుకో, ତୁମର ଜୀବନର ଆଧାର ଭାବରେ ତୁମେ ମୋତେ ରଖ నీ ప్రవర్తన అంతటికి నన్ను అధికారిగా చేసుకో, ତୁମର ପ୍ରାର୍ଥନାର ଅଧିକାରୀ ଭାବରେ ମୋତେ ରଖ నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకోకు, ତୁମେ ନିଜ ବୁଦ୍ଧିକୁ ତୁମେ ଆଧାର କର నువ్వు ନାହିଁ సొంత ఆలోచనలో నీ జీవితాన్ని నడిపించకు, ତୁମ ନିଜ ବିବେଚନାରେ ନିଜ ଜୀବନକୁ ତୁମେ କାଟ నీ ନାହିଁ పూర్ణ హృదయముతో నా యందు నమ్మిక ఉంచుకుని ତୁମର ସର୍ବ ଅନ୍ତଃକରଣର ସହିତ ମୋ ଠାରେ ତୁମେ ବିଶ୍ୱାସ କର నీ ప్రవర్తన అంతట్లో నన్ను అధికారిగా ఉంచినప్పుడు ତୁମର ପ୍ରତ୍ୟେକ ଚାଲିଚଳନରେ ମୋର ଅଧିକାର ଯଦି ତୁମେ ରଖିବ నా చిత్తములో నీ నిర్ణయం ఉంటది, ମୋର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ତୁମର ନିଷ୍ପତ୍ତି ତେବେ ଥିବ నా ప్రణాళికలో నువ్వు నడిచే విధముగా ମୋର ఉంటావని ଯୋଜନାରେ ତୁମେ మాట్లాడుతున్నాడు. ଚାଲିବା ବ୍ୟକ୍ତି ଭଳିଆ ତୁମର ଜୀବନ ଥିବ ఆ విధముగా దేవుణ్ణి అడుగుదామా? ସେଇ ପ୍ରକାର ରୀତିରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ଆମେ ଆଜି ଦିନରେ ମାଗିବା କି అయ్యా నా జీవితం మీద నువ్వు అధికారం ఉండు, ପ୍ରଭୁ ଆଜି ଦିନରେ ମୋ ଜୀବନ ଉପରେ ତୁମେ ଅଧିକାରୀ ହେଇକି ରୁହ ପ୍ରଭୁ నీ అధికారములో నేను జీవించినట్టు ତୁମ ଅଧିକାରରେ ମୋ ଜୀବନ ଯୋଉ ପ୍ରକାର କାଟି నా ପାରିବି సొంత ఆలోచనలో నేను ఉండకుండా ମୋର ନିଜ ଇଚ୍ଛା ନୁହେଁ ପ୍ରଭୁ నీ ఆలోచనలో జీవించినట్టు ତୁମର ଇଚ୍ଛା ଅନୁଯାୟୀ ମୁଁ ଯୋଉ ପ୍ରକାର ଜୀବନ କାଟିବି నా హృదయాన్ని నీ వైపుకు తిప్పుకో అయ్యా, ମୋର ହୃଦୟକୁ ତୁମ ଆଡକୁ ତୁମେ ନେଇକି ଯାଅ నా ପ୍ରଭୁ। జీవితం మీద అధికారి అయిన ఉండవయ్యని ମୋର ଜୀବନ ଉପରେ ତୁମେ ଅଧିକାରୀ ହେଇକି ରୁହ ପ୍ରଭୁ దేవుడి సన్నిధిలో ప్రార్థిద్దాము. ଏଇ ପ୍ରକାର ରୀତିରେ ଆମେ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରିବା అందరూ నిలబడండి. ସମସ୍ତେ ଛିଡା ହେଇଯିବା।